ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. సేనాపతి ప్రేమని ఈ కన్న తండ్రికి మంచి బహుమతి ఇచ్చావమ్మ, కన్న తండ్రిని అరెస్ట్ చేసేంత గొప్పగా ఎదిగిపోయావమ్మ ప్రేమ అని అని అంటాడు. అప్పుడు ప్రేమ అలా కాదు నాన్న అనేసి అంటుంది. అప్పుడు సేనాపతి అవునమ్మా, ఈ తండ్రినే అరెస్ట్ చేసేంత గొప్పగా ఎదిగిపోయావమ్మా, అంత గొప్పగా ఎదిగిపోతావని కూడా నేను కూడా ఊహించలేదమ్మా ప్రేమ. నువ్వు పుట్టినప్పుడు అదృష్టమా, మహాలక్ష్మి పుట్టింది అనుకున్నానమ్మా, కానీ నువ్వు మాత్రం ఇలా చేస్తావు అనుకోలేదమ్మా. నేను నా కొడుకు పుట్టినప్పుడు కూడా ఇంత ఆనందపడలేదమ్మా, నువ్వు పుట్టినప్పుడే చాలా ఆనందపడినానమ్మా ప్రేమ అనేసి అంటాడు. నువ్వు 6 నెలలు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయావమ్మా, వెళ్ళిపోయి మరి మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారో అని చూసావా అమ్మ ప్రేమ? ఎప్పుడైనా మన ఇంటికి వచ్చావా అమ్మ? కానీ ఆ నర్మద కోసం అర్ధరాత్రి మన ఇంటికి వచ్చి నా ఫోన్లో నుంచి బ్యాంకు డీటెయిల్స్ తీసుకొని ఆ నర్మదకి ఇచ్చావమ్మా, అది కరెక్టేనా అమ్మ ప్రేమ అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ అది తప్పు కాదు నాన్న, నేను చేసింది కరెక్టే, మీరు నర్మదక్క జాబ్ పోవాలని చూశారు, అందుకే నేను అలా చేశానంటుంది. అంటే ఆ నర్మదే ఎక్కువ అమ్మ నీకు కన్న తండ్రి కంటే అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ మీరు తప్పు చేశారు నాన్న, అందుకోసమే నేను అలా చేయాల్సి వచ్చింది అనేసి అంటుంది. అప్పుడు సేనాపతి మరి నువ్వు చేసింది ఏంటిదమ్మా తప్పు? మేము నీ పెళ్లి కోసం అంగరంగ వైభవంగా అన్నీ రెడీ చేసుకుంటే నువ్వేమో ఆ ధీరజుని పెళ్లి చేసుకుని వచ్చావు, అది కరెక్టేనా అమ్మ ప్రేమ అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ ఏం చెప్పాలో అర్థం కాదు ప్రేమకి, చాలా బాధపడుతుంది. నువ్వు నాన్నకి మంచి బహుమతి ఇచ్చావమ్మా అనేసి సేనాపతి అంటాడు. అప్పుడు ప్రేమ వాళ్ళ నాన్న అన్న మాటలకు తట్టుకోలేక ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు సేనాపతిని భద్రావతి ఇంట్లోకి తీసుకెళ్తుంది. ప్రేమ ఏడుస్తుంటే బుజ్జమ్మ అలాగే వల్లి నర్మద అందరూ ప్రేమ దగ్గరికి వస్తారు. వచ్చి ఊరుకో ప్రేమ, మీ నాన్నన్న మాటలకి బాధపడకు అనేసి బుజ్జమ్మ నర్మద అంటారు. అప్పుడు వల్లికి మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది. సేనాపతి ప్రేమను మంచిగానే తిట్టాడు, మంచిగానే ఏడుస్తుంది ప్రేమ అనేసి లోపల లోపల చాలా సంతోషిస్తుంది. అలాగే నేను ఒక యాక్టింగ్ చేస్తాను, ప్రేమ మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా చేస్తాను, నటిస్తాను అనేసి వల్లి ఒక డ్యాన్స్ వేసి అందరినీ డ్యాన్స్ వేసేలా చేసి ప్రేమను నవ్విస్తుంది. నవ్వించేసరికి ప్రేమ నవ్వుతుంది. తర్వాత నర్మద సాగర్ని నిద్రలేపుతుంది. సాగర్ ఈరోజు విఆర్ఓ రిజల్ట్ వస్తాయి, మనం గుడికి వెళ్ళాలని లేపుతుంది. అప్పుడు సాగర్ లేచి రెడీ అవుతాడు. ఇద్దరు కలిసి గుడికి వెళ్ళడానికి రెడీ అవుతారు. ధీరజ్ కూడా ప్రేమని లేపుతాడు, వాకింగ్కి వెళ్ళాలి, పోలీస్ కావాలి కదా అనేసి. అప్పుడు ప్రేమ నేను లేవను అనేసి అంటుంది. అప్పుడు ఇలా మొద్దులా పడుకుంటే నువ్వు పోలీస్ ఎలా అవుతావు, కలలు కంటే పోలీస్ కారు, కష్టపడితేనే పోలీస్ అవుతారని అంటాడు. అప్పుడు ప్రేమ అయినా మామయ్య గారు వద్దన్నారు కదరా, మళ్ళీ ఎందుకురా, మళ్ళీ మామయ్య గారిని బాధ పెట్టడం అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్ నువ్వు పోలీస్ కావడం నా బాధ్యత, నేను చూసుకుంటాను అవన్నీ అనేసి నువ్వు రెడీ కాపో అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ రెడీ అయి వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ వాకింగ్ కోసం బయటికి వస్తూ ఉంటారు. అక్కడ ముగ్గేసుకుంటూ వల్లి కనిపిస్తుంది. అక్కడ ప్రేమ అలాగే ధీరజ్ ఆగిపోతారు. అలాగే సాగర్ నర్మద కూడా గుడికి వెళ్ళే దారిలోనే వల్లి కనిపిస్తుంది, వాళ్ళు కూడా అక్కడే ఆగిపోతారు వల్లి కనిపించడంతో.